ఓకే, మరి ఇక్కడ నరసరావుపేటలో టీడీపీ నుంచి చంద్రబాబు అరవింద్ బాబు, వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు కావాలి? టీడీపీకి వేస్తాను. టీడీపీకి వేస్తాను. ఎందుకు? నాకు ఇష్టం టీడీపీకి వేస్తాను. మీకు ఇష్టం టీడీపీ? కారణం ఏమైనా ఉంటుంది కదా, ఈ కారణం వల్ల నాకు ఇష్టం ఫస్ట్ కానీ టీడీపీ అంటే టీడీపీకి వేస్తాను నేను. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి వద్దు అంటే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ నాకు తెలియదు. టీడీపీకి మేము ఫస్ట్ కానీ టీడీపీ వేసేది, అది పక్కా టీడీపీ. ఓకే, నరసరావుపేట సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ లోకల్లో? అవన్నీ మనకు తెలియదు బ్రో. తెలియదు, కానీ మీరు టీడీపీకి వేస్తారు. ఇవన్నీ మాకు అనవసరం. నేను ఓటేసి మాత్రం పక్కా టీడీపీ. ఓకేనా? చంద్రబాబు అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు కదా ఎమ్మెల్యేగా, ఎన్ని ఓట్లు రావచ్చు ఈసారి మెజారిటీ? అసలు ఇవన్నీ మేము చెప్పలేము. కంపల్సరీ నేనైతే ఓటే టీడీపీకి. అది మరి పైన జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు కావాలా? ఎందుకు? అవసరం కాబట్టి. జగన్ అవసరం లేదు. ఎందుకు అవసరం? ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదా? పథకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు అంటున్నారు. ఇచ్చి తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాం డబ్బులు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? మళ్ళీ వాళ్ళకి తీసుకుంటున్నారు కదా. 13,000 అమ్మఒడి వేస్తున్నాడు, మళ్ళీ సంవత్సరానికి వాళ్ళే తీసుకుంటున్నారు. అయ్యి అని చెప్పి మనకేం ఇస్తున్నారు? మనకేం ఇవ్వట్లేదు కదా. మాకు అవసరం లేదు. టీడీపీకి కావాలి. నేను పక్కా టీడీపీ. నేను ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి టీడీపీ? అసలు మేము చెప్పలేము. నేనైతే పక్కా టీడీపీ. నేనైతే టీడీపీ కోటు గెలిపించుకుంటాను. నరసరావుపేటలో ఈసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కావాలా, వైసీపీ నుంచి కావాలా? అరవింద్ బాబు కావాలా, లేదంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా? మాకైతే అరవింద్ బాబు కావాలి. ఎందుకని? పోయినసారి ఓడిపోయాడు కాబట్టి ఈసారి గెలిపించుకుంటారు. ఎన్ని ఓట్లతో గెలవచ్చు ఈసారి? చెప్పలేము. చెప్పలేదు, కానీ గెలుస్తారు కంపల్సరీ. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవరు అనడానికి కారణం ఏమైనా ఉందా? అంటే సానుభూతి కొంచెం ఉంది కదా అరవింద్ బాబు, అందుకని గెలుస్తారు ఈసారి అనుకుంటున్నాం. ఓకే, స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మాది ఊరు కాదు అక్కడ. ఓకే, మరి అక్కడ పైన జగన్ కావాలా చంద్రబాబు కావాలా? ఇక్కడ అరవింద్ బాబు కాబట్టి పైన కాదు చంద్రబాబే కానీ. అది చంద్రబాబు. మరి ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు ఆయన? మనం ఎట చూడదు. అది జనం ముఖ్యమంత్రి అయితే అవుతారా? అంటున్నారు. అవుతారంటున్నారు. ఇక్కడ నరసరావుపేటలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబా, లేదంటే వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి? ఇక్కడ టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు గెలుస్తారని జనం ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఆయన చేసిన డెవలప్ ఏమీ లేదు. గతంలో కోటెల శివప్రసాదరావు గారు చేసిన డెవలపే కనపడుతుంది, కానీ ఇతను ఎలాంటిది ఒక బ్రిడ్జి లాంటిది కానీ ఎలాంటిది కూడా చేయలేదు. ఇప్పుడు అందుకని మళ్ళీ చదలవాడ అరవింద్ బాబు గారిని గెలిస్తే టీడీపీ ద్వారా కొన్ని మంచి పనులు జరుగుతాయని జనం నమ్మకంతో ఉన్నారు. మీ నమ్మకం కూడా అదేనా? మా నమ్మకం కూడా అదే. మరి ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి మెజారిటీ? కనీసం ఒక 25-30 వేల మెజారిటీతో గెలుస్తారని ఒక అంచనా అనుకుంటున్నారు. గెలుపు అనేది గ్యారంటీ. పైన చంద్రబాబు కావాలా, లేదంటే జగన్ కావాలా? పైన 100కి 100 పాళ్ళు చంద్రబాబు గారు కావాలి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాష్ట్రం కనీసం ఒక 30-40 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఒక 5 సంవత్సరాల్లో కావాల్సిన డెవలప్ 20-30 సంవత్సరాలు వెనకబడిపోయినది. ఒక పోలవరం కానీ, ఒక రహదారులు కానీ, ఒక రాజధాని కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందుకని చంద్రబాబు గారు వస్తే ముందు రాజధాని పనులు బాగా చురుగ్గా జరుగుతాయి. మన రాజధాని అయితే మనకి రాజధాని చాలా దగ్గరలో ఉంటుంది. మన చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధిలోకి వస్తాయి. మంచి పొలాలకు మంచి రేట్లు వస్తాయి. రైతులందరూ సంతోషంగా ఉంటారు. అది అందుకని చంద్రబాబు గారు రావాలి.